అని చాలా క్లియర్ గా ప్రభు మాట్లాడుతున్నారు. ఇంకేమో అన్నాడు 28, అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. అప్పుడు ఎతుకుతారంట. ఎలా ఎతుకుతారంట? మళ్ళీ ఒకసారి చదువుదాం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యను. అప్పుడు మొరపెడతారంట. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రభువా ప్రభు అని అప్పుడు మొరపెడతారంట. అప్పుడు మొరపెడితే ఏం చేస్తారైనా? నీకు ప్రత్యుత్తరం ఇయ్యడంట. మొరపెడితే ప్రత్యుత్తరం ఇయ్యడు. ఇంకేమన్నాడు? ప్రత్యుత్తరం ఇయ్యను, నన్ను శ్రద్ధగా వెతుకుతుడు కానీ. అప్పుడు వెతుకుతారంటే శ్రద్ధగా. ఎక్కడ దొరుకుతాడు ప్రభు? ఎక్కడుంటాడు? యాడికి పోతే ప్రభు నాకు దొరుకుతాడు? అప్పుడు ఏ పాస్టర్ గారి దగ్గరికి పోవాలా? ఏ పాస్టర్ గారి దగ్గరికి పోతే నా సమస్య నుంచి బయటకు వస్తాను? ఏ పాస్టర్ గారి దగ్గరికి పోతే ఈ రోగం నుంచి బయటకు వస్తాను అని అప్పుడు ఎతుకుతారంట. ఎప్పుడు? ఈ కష్టము, సమస్య, రోగము, మరి రొప్పులు వచ్చినప్పుడు ఎతుకుతారంట. అప్పుడు దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుడు ఎక్కడికి పోతే దేవుడు దొరుకుతాడు అని అప్పుడు ఎతుకుతారంట. అప్పుడు శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును. ఆమె అప్పుడు నువ్వు వెతికితే నీకు కనపడడు ఆయన. అప్పుడు వెతికితే కనపడడు. ఇంకేమన్నాడు? జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. వారికి ఇష్టము లేకపోయెను. జ్ఞానము వారికి అసహ్యములాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నా. ఇంకో వచనం కూడా చూద్దాం. సామెతలు 12:1 కూడా చూద్దాం. 12:1 కూడా చూద్దాం. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గర్దింపును అసహించుకొని వాడు ప్రాయచిత్తుడు. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గర్దింపును అసహించుకొని వాడు పశుప్రాయుడు అని ఇక్కడ చెప్తూ. పశుప్రాయుడు కనుక నువ్వు శిక్షను ప్రేమించువాడు అంటే దేవుడు శిక్షిస్తాడు అని నువ్వు కానీ దేవుని ప్రేమించి దేవుడు మాటకు లోబడితే నీకు దేవుడు సాయం చేస్తాడు. ఎప్పుడైతే ఆ శిక్షను ప్రేమింపకుండా ఆ గర్దింపును అసహించుకుంటావో, దేవుడు నిన్ను గర్దించినప్పుడు నువ్వు అసహించుకుంటావో పశుప్రాయుడు అయిపోతావు నువ్వు అని ఇక్కడ వాక్యం చాలా క్లియర్ గా సెలవిస్తూ ఉంది. ఇంకేమంటున్నాడు? ఇక్కడికి వచ్చేద్దాం. 13. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు. ఏమిటిక్కడ? నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు. అంటే అప్పుడు నువ్వు ఆలోచిస్తావు ఏమని? నా బోధకుల మాట అంటే నా పాస్టర్ గారి మాట నేను వినలేదండి. మా పాస్టర్ గారు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు, వాక్యానుసారంగా ఉండు, నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, దేవుని మాట నిర్లక్ష్యం చేయబాకు, దేవుని గర్దింపుకి వెళ్ళబాకు అని మా పాస్టర్ గారు చెప్తూనే ఉన్నాడండి. నేనే